అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా రావు బహదూర్ సాంగ్ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసినట్టు అందరికీ మా కళల్లో ఈ ఆనందం చూస్తాకి వచ్చి మీరు ఈ పాట నచ్చిందని చెప్తుంటే మళ్ళీ మాకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మా సినిమాకి మాకే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మేము మహా వెంకటేష్ గారు, సత్యదేవ్ గారు వీళ్ళిద్దరిని నమ్ముకొని మేము ఈ చిత్రం చేసామండి. 3 years బ్యాక్ సత్యదేవ్ గారితో అసలు సినిమా చిత్రం మేము తీయాలి. మహా వెంకటేష్ గారు ఇద్దరు ఈ కాంబినేషన్ రావటం, మహేష్ బాబు గారు, నమ్రత గారు ఈ కథ ఓకే చేయటంతో నాకు కూడా ఈ సినిమాకి అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. ఇది చిటికేడు ఉప్పు మాత్రమే, ఇంకా చాలా వింతలు ఉన్నాయి ఎందులో అన్నారు సార్. అలాగా ఇప్పుడు జరిగింది ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఈ సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలు, ప్రతి పాత్రకి ఆ మనిషిని ఎలా ఎంచుకున్నారో మహా వెంకటేష్ గారు అన్నది మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను, అంత అద్భుతమైన సినిమా తీశాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా తర్వాత ఆయనకి టోటల్గా మామూలు పేరు రాదండి, అంత శ్రద్ధగా చేశారు. పిన్ టు పిన్ అబ్జర్వ్ చేశాను నేను. ఏ సీన్ కూడా ఎక్కడా కూడా ఈ మనిషి ఈ పాత్రకి ఎలా సూట్ అవుతాడు అని అది ఎంత ఆలోచించారో ఆయన. మళ్ళీ కేర్ ఆఫ్ కంచరపాలెం 2 సార్లు చూస్తే కానీ నాకు అర్థం అవ్వాలి. అందులో చిన్న సినిమాకి ఎంత జాగ్రత్తగా చేశారు, ఎంత బడ్జెట్ పెట్టిన సినిమాకి ఇంకా ఎంతో శ్రద్ధగా చేశారు అని. ఒక అద్భుతమైన సినిమా అండి ఇది. అంటే మేము ప్రొడ్యూసర్గా అంత ఎక్కువగా చెప్పగలదు, కానీ ఇంకా ఒకటి వస్తాయి కదా మీకు, ఇంకా 5-6 చీమింతాం ఇంకా మీకు. ఇది జస్ట్ చిటికెడు ఉప్పు మాత్రమే. అలాగే స్మరణ్ గారు మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణం. సాంగ్స్ అన్నీ చూసాం. మొత్తం సినిమా అంతా కూడా ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. అంటే సీరియల్గా చెప్పలేకపోతున్నాం, కానీ సత్యదేవ్ గారు అయితే ఈ సినిమాలో ఈ లుక్ చూస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈయన సత్యదేవ్ అని గుర్తుపట్టలేరు. మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటున్నాం, కానీ అంత గ్రాండ్ లుక్ సత్యదేవ్ గారు. ఈ పెర్ఫార్మెన్స్ అంతా ఉండి ఇక్కడ దాకా ఇలాంటి కథ దొరకలేదు. మెయిన్ టాలెంట్తో పాటు కంటెంట్ కూడా బాగుంటేనే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సరిగ్గా ఈ టీం అంతా కూడా కరెక్ట్గా పడ్డారు. ఇప్పుడు అనురాగ్ రెడ్డి గారి, శరత్ వీళ్ళిద్దరికి ఇద్దరు నాకు పరిచయం అయితే సినిమా ఇండస్ట్రీ అంతా పరిచయమైనట్టే ఉంది. నాకు పెద్దగా పరిచయాలు తక్కువ, ఏదో కథ నమ్ముతాం చేస్తాం. యశోద సినిమా చేస్తాం కొలాబరేషన్ తోటి, అది చాలా సక్సెస్ఫుల్గా చేస్తాం. కానీ ఈ సినిమాలో షూటింగ్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఏంటిది ఇంత అద్భుతమైన మహా వెంకటేష్ని నాళ్ళ మనం ఎందుకు కలుసుకోలేకపోయాం. సత్యదేవ్ గారు అంటే ఆయన చేయలేకపోయారు, అప్పుడు ఆయనకి 2 బిజీగా ఉండి ఆయన ఎప్పుడో చేయను నేను అవ్వలేదు. మహా వెంకటేష్ తోటి ఎందుకు చేయలేకపోయాం అని, ఇంత డిలే ఎందుకు అయింది, దీనికి ఇంత ప్రతిభ ఉన్న మనిషి ఇలాగ ఎందుకు ఉండిపోయారని ఆలోచనతో నేను నెక్స్ట్ వెంటనే సినిమా చేయాలని అదే ఆలోచిస్తున్నాను రోజు. నేను ఏదోటి ఆయనతోటి చెయ్యాలి, ఏంటి అతను ఎందుకు తీసుకురాలేకపోయి వెలుగులోకి అని మాత్రం నేను నిరంతరం అనుకుంటున్నాను. అలాగే మా చిత్రంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఒక సినిమా విడుదల అయ్యి విజయం సాధిస్తే నిర్మాతగా మాకన్నా ఎక్కువ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి మేము పనిచేసామని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంటుంది. మేము ధైర్యం చేసాం, నమ్మాము, ధైర్యం చేసాం. ఈ రోజున ఇంత కాన్ఫిడెన్స్కి ఎందుకు చెప్తున్నాం అంటే, సినిమా చూసిన వాళ్ళు, బయ్యర్స్ అందరూ బిజినెస్ అవ్వటం ఇవన్నీ చూసుకుంటే మా సినిమా మేము బాగుందని చెప్తాం కన్నా కొనేవాళ్ళు, చూసేవాళ్ళు చెప్తుంటే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. తొందరలోనే దీన్ని ప్రేక్షకుల ముందు తీసుకొస్తాం. మళ్ళీ ఎందుకంటే మంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాం, మీరు తీయగలమో లేదు, కానీ అంత అద్భుతమైన సినిమా ఇది మాత్రం. ఇంకా అంత మాత్రం డ్యామ్ షూర్గా చెప్పగలనా. ఈ సినిమా మహా వెంకటేష్ మొత్తం దీని మీద ప్రాణం పెట్టేసాడు. అతను 5 సంవత్సరాల నుంచి దీని కథ రాసుకుని మేము వరుసల షూటింగ్ చూసినప్పుడు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఎక్కడా ఒక డ్రెస్ కోడ్ కానీ ఎవరు పట్టుకోలేరు ఈ సినిమాలో. అలాగని ఈ స్టోరీ ఏంటి అసలు, ఇందులో ఏ జోనర్ అనుకోవాలి, ఇది అసలు ఏమనుకోవాలో కూడా ఎవరికి అర్థం అవ్వదు. ఇది మేము అంటే ఒకటి చూసినప్పుడు మీకు కొద్ది కొద్దిగా చెప్తుంటాం. ప్రస్తుతానికి ఇది చిటికెడు ఉప్పు మాత్రమే. అలాగే ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలుస్తా. మీడియా వారు మాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు ఏమంటే నన్ను నిరభ్యంతరంగా అడిగేస్తున్నారు, ఇది తప్పు చేస్తున్నారు, రైట్ చేస్తున్నారని. కాబట్టి వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేయను, మీరు ఎలా ఉండాలో రాసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.